ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలండి. ఈరోజు మనం ధ్యానించుతున్న అంశం ఏంటంటే, మనం దేనిని బట్టి అతిశయపడుతున్నాం. కీర్తనలు 20వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదురు. అయితే కొంతమంది తమ రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతారు. ఎంతోమంది మాకున్న డబ్బులు, మేము గొప్పవాళ్ళము, మాకు బిల్డింగ్స్ ఉన్నాయి, మాకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, ఇవన్నిటిని బట్టి అతిశయపడతారు. అంటే దే విల్ బీ ప్రౌడ్, అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అంటే సంతోషిస్తారు. ఆహా, ఇదెంతో నాకు ఇది ఉంది కాబట్టి నేను ఎంత గొప్పదాన్ని, నాకు ఇంకా ఏది అవసరం లేదు, ఇవి ఉన్నాయి కదా అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది. కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడతాం. మనకిచ్చిన రక్షణను బట్టి మనం అతిశయపడతాం. అందుకే పౌలు కూడా అంటాడు, నేను దేని గురించి అతిశయపడతలేను, నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి నా ప్రభు అయిన యేసుక్రీస్తునందు నేను అతిశయపడుతున్నాను అని అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు. మనం కూడా అటువంటి మాటలు చెప్పగలిగేలా ఉండాలి. ఎందుకంటే ఎంతోమంది క్రైస్తవులని పిలువబడుచున్న వారు కూడా ఎలా ఉంటారు అంటే, ఈ లోక సంబంధమైన ప్రకృతిని కానీ, చదువుని కానీ, ప్లస్ అలాగే ఇంకా బిల్డింగ్స్ కానీ, బంగారం కానీ, డబ్బులు కానీ, వీటన్నిటినీ ఈ లోకంలో ఉన్న పేరు ప్రఖ్యాతులను చూసి అతిశయపడతారు. నాకు ఇవన్నీ ఉన్నాయి, నేను గ్రేట్, వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు గ్రేట్, దాన్ని చూసి సంతోషిస్తారు. అక్కడ ఉన్న ప్రకృతిని, నేచర్ని చూసి వావ్ అన్నట్టుగా, అదేదో పెద్ద గొప్ప సంగతి అయినట్టుగా దాన్ని బట్టి అతిశయపడతారు, దాన్ని బట్టి సంతోషిస్తారు. కానీ మనమైతే నిజంగా క్రీస్తునందు ఉన్నవారు, నిజంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేన్ని బట్టి అతిశయపడతారు? వారి అందాన్ని బట్టో, లేదా వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టో, వారికి ఉన్న డబ్బులను బట్టో, విలువను బట్టో, పేరు ప్రఖ్యాతిని బట్టో, ఇంకా ధనాన్ని బట్టో, దేన్ని బట్టి అతిశయపడరు. దేన్ని బట్టి అతిశయపడతారు? దేవుణ్ణి బట్టి అతిశయపడరు. నాకు ఇంత గొప్ప రక్షణ ఉంది. నిజంగా ఈ లోకమంతటిని ఒక దగ్గర పెట్టి క్రీస్తు సిలువను ఒక దగ్గర పెడితే అప్పుడు మనకి ఏది గొప్పగా అనిపిస్తుంది? క్రీస్తు సిలువ, అంటే సిలువలో వేలాడుతున్న ఆ క్రీస్తును మనం చూసినప్పుడు, ఇదంతా లోకాన్ని ఒక పక్క పెట్టినప్పుడు, ఈ ప్రకృతిని కానీ, ఈ చదువులను కానీ, లేకపోతే ఇక్కడున్న జ్ఞానాన్ని కానీ అంతా పక్కకు పెడితే ఈ లోక జ్ఞానము దేవుని జ్ఞానం ముందు వెర్రితనంగా ఉంటుంది. నిజంగా దేవుని జ్ఞానం ముందు ఈ లోక జ్ఞానం ఏమాత్రం సరిపోదు. ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు కానీ పిలువబడుతున్న వారు కూడా ఎంతోమంది ఈ లోకాన్ని చూసి సంతోషిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు. అంటే నార్మల్గా మనం చూసినట్టే ఎంతోమంది క్రైస్తవులు నేను చూసినప్పుడు వావ్, ఇదెంత గొప్పగా ఉంది, ఇదెంత గొప్పది అన్నట్టుగా ఫీల్ అవుతారు. కానీ చాలామంది, తక్కువ మంది క్రీస్తునందు అతిశయపడతారు. నేను దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నేను గొప్పదాన్ని. నిజంగా క్రైస్తవుల్లో నిజంగా సంతోషించే వాళ్ళు ఎవరు? నిజమైన సంతోషాన్ని కలిగి ఉన్నవారు ఎవరు అంటే, క్రీస్తు సిలువను క్షుణ్ణంగా పరిశీలించి, నిజంగా నా కోసం ఈయన బలి అయిపోయాడు, నా పాపముల నిమిత్తం క్రీస్తు మరణించి 3వ దినమున తిరిగి లేచాడు, ఆయన నా కోసం శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు, తన రక్తాన్ని మాంసాన్ని ధరించుకొని శరీరధారి అయి క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి నా కోసం నా పాపముల నిమిత్తం సిలువలో మరణించాడు, మరలా 3వ దినమున తిరిగి లేచాడు, ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు, మరలా తిరిగి రాబోతున్నాడు. ఈ విశ్వాసం కలిగి ఉన్నవారు క్రీస్తు సిలువ వైపు చూసినప్పుడు వాళ్ళకి కలిగిన ఆనందం ఈ లోకంలో కలిగిన ఆనందానికి సరితూగదు. అంటే ఈ లోకంలో ఉన్న ఆనందాలు అసలు ఆ ఆనందానికి పట్టవు. అంటే దానికి దీనికి ఈక్వాలిటీ అనేది రాదు. ఎంత ఆనందించినా ఈ లోకంలో అది టెంపరరీ మాత్రమే. ఎందుకంటే అంత బాధగా ఉంటుందంటే, క్రీస్తు సిలువను పక్కకెట్టి ఈ లోకంలో ఉన్న ఆడంబరాలను గొప్ప చేసి అదే గొప్ప అన్నట్టుగా చూపించడం అదెంతో బాధాకరం. ఆయనను పక్కకెట్టి, క్రీస్తు సిలువ త్యాగాన్ని పక్కకెట్టి ఈ లోకంలో జరుగుతున్న ఆడంబరాలు, సంతోషాలు, ఇవన్నీ గొప్పవి, ఇది గొప్ప అని చూపించడం కూడా ఒక క్రైస్తవునికి అది ఎంతో తక్కువ. అంటే ఇదే నా ఆనందం అంటే అందులో నిజంగా ఆనందం ఒక మనసుకు తెలుస్తుంది, నిజంగా ఇది ఆనందంగా ఉందా లేదా అన్నది.
అది తాత్కాలికం మాత్రమే, అది కొంతసేపు మాత్రమే ఉంటుంది. కానీ నిజమైన విశ్వాసం అది స్థిరంగా నిలుస్తుంది, అది అంతం వరకు నిలుస్తుంది. ఆ ఆనందం ఇచ్చేది ఆయన త్యాగం, ఆయన ప్రేమ మాత్రమే. మన కోసం ఆయన మన పాపముల నిమిత్తం మరణించినందుకు, మనం ఆయన రక్తంలో కడగబడినందుకు, కడగబడిన తర్వాత మనకు వచ్చే ఆనందం అది ఇంతంత కాదు, అది ఎప్పటికీ తీసివేయబడదు మనలో నుంచి. అంటే మనలో ఆ రక్షణ ఆనందం ఒక్కసారి కలిగితే ఈ లోకంలో ఉన్న ఏ ఆనందం మనల్ని ఆకర్షించలేదు. ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న వాటికి మనం ఆకర్షితులం కాలం. అంటే అవి సంతోషాన్ని ఇవ్వలేవు. ఆయన సిలువను మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు అక్కడ మనకు చెప్పలేనంత ఆనందం కనిపిస్తుంది. ఒక్కసారి అక్కడ ఆగి, అక్కడ ఏం జరిగింది నా కోసం, ఆయన ఎందుకు అంత గొప్ప త్యాగం చేశాడు, ఎందుకు నా కోసం రక్తం చిందించాడు, నేనెవరిని, నా పాపం ఏంటి, నేను చేసిన పాపాలేంటి, ఆయన నా కోసం చేసిన ఆ త్యాగం ఎందుకు, ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అంత త్యాగం నా కోసం చేయడానికి కారణం ఏంటి, ఇంత ప్రేమనా అని ఒక్కసారి మనం అక్కడ చూసినట్టయితే, ఆగి దాన్ని క్షుణ్ణంగా ధ్యానించినట్టయితే, ఆయన ప్రేమ ముందు మనకి లోక ప్రేమలన్నీ తక్కువ అనిపిస్తాయి. అక్కడ కలిగిన ఆ రక్షణ ఆనందం ముందు ఈ లోకంలో ఉన్న ప్రకృతి కానీ ఇంకా ఏది కానీ మనకు ఆనందాన్ని ఇవ్వలేదు, ఏది ఆహ్లాదకరంగా ఉండలేదు. ఆ సిలువను మనం ముందుకు పెట్టి చూసినప్పుడు, సిలువ అంటే ఏదో చెక్క ముక్కను పెట్టుకుని అదేదో అనుకోవడం కాదు, కానీ తను ఒక విగ్రహంలో చూడడం కాదు, కానీ ఆయన చేసిన ఆ త్యాగాన్ని మనం క్షణం దాన్ని గుర్తు చేసుకోవాలి. నిజంగా నా కోసం ఇంత త్యాగం చేసిన ఈ వ్యక్తికి నేనేం చేయగలను, నేనేమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేను. ఇంత గొప్ప ప్రేమ ముందు నాకు ఏ ప్రేమ కూడా సరితూగదు. ఈ లోకంలో ఏది కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేదు, ఎందుకంటే అది కొద్దిసేపు మాత్రమే నాకు సంతోషాన్ని ఇస్తుంది. కానీ అది జీవితాంతం మట్టుకు మనకు సంతోషాన్ని, ఏ వ్యక్తులు కూడా మనకు సంతోషాన్ని ఇవ్వలేరు. మనం కొంతసేపు ఒక వ్యక్తితో గడిపినంత మాత్రాన తర్వాత ఎప్పటికీ మనతో ఉంటారా, వాళ్ళు ఉండరు. కానీ ప్రభు చేసిన ఆ త్యాగం కానీ, ఆ సిలువ త్యాగం కానీ, ఆ ప్రేమ ఎప్పుడు మన కళ్ళ ముందు మెదులుతూ ఉండాలి. మన దేవుడు కనిపిస్తాడంటే కనిపించడు. ఎంతోమంది క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎన్ని అన్నా కానీ ఒక క్రైస్తవుడు క్రీస్తును విడిచి ఎందుకు వెళ్ళడంటే, ఆయన ప్రేమను ఒక్కసారి రుచి చూసిన తర్వాత ప్రాణాన్ని తెగించడానికైనా ఇష్టపడతాడు, కానీ ఆయనను వదిలిపెట్టడానికి ఒక నిజమైన క్రైస్తవుడు అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే అంత గొప్ప ప్రేమ క్రీస్తులో ఉంది, అంత గొప్ప త్యాగం క్రీస్తులో ఉంది. ఈ గొప్ప కృప మనందరికీ ప్రభు అనుగ్రహించినాడు. తన జీవితాన్ని, తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు ప్రభు మన కోసం. ఇది సువార్త. అంటే నా పాపముల నిమిత్తం ఒక వ్యక్తి వచ్చి మరణించాడు. ఈ గొప్ప సువార్తను మనం దాయకూడదు. ఇది ప్రతి క్షణం ఒక్కసారి. అందుకే పౌలు అంటాడు, మేము ఏ సువార్త అయితే మీకు ప్రకటించినామో దాన్నే గట్టిగా పట్టుకోండి, అప్పుడు మీరు రక్షించబడతారు. దాన్ని గట్టిగా పట్టుకోండి, ఇంకా మీరు అటు ఇటు కదలని అవసరం లేదు. నేను ఏ సువార్త ప్రకటించానో అదే సువార్తను మీరు గట్టిగా పట్టుకుంటే మీరు కదిలించబడరు, మీరు రక్షించబడదురు అని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. అంటే ఎక్కడా ఏమీ లేదు సంతోషం, మనం వెళ్ళే స్థలాల్లో లేదు, టూరిస్ట్ ప్లేస్లో లేదు, ట్రావెలింగ్స్లో లేదు, మనం చదువుతున్న చదువులో లేదు, ఎక్కడా లేదు, జాబ్లో లేదు, ఉద్యోగంలో లేదు, ఎక్కడ సంతోషం లేదండి. అది తాత్కాలికమే, అది ఈ లోకం ఉన్నంత వరకే మనకు ఉపయోగపడుతుంది. కానీ మనం మరణించిన తర్వాత అలాగే ఇక్కడ ఉన్నంత వరకు శాశ్వత కాలం ఉండే సంతోషం ఏంటి అంటే, ఆయన చేసిన ఆ గొప్ప త్యాగం, ఆయన ఇచ్చిన ఈ గొప్ప రక్షణ ఆనందం, ఇది శాశ్వత కాలం ఉండే. ఒక వ్యక్తికి కావాల్సిన ఆనందమే కదా. ఆనందం గురించి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు, అదని ఇదని ఎన్నో వాటికి పరిగెత్తుతారు ఆనందం కావాలంటే, సంతోషం కావాలని. కానీ ఒక్కసారి క్రీస్తు ప్రేమను రుచి చూసిన ఒక వ్యక్తి ఇంకా ఏ ఆనందం గురించి పరిగెత్తాడు. ఎందుకంటే ఇంక వేరే దగ్గర దొరకదు నాకు ఆనందం అని ఆల్రెడీ అవన్నీ చూసి వచ్చిన వ్యక్తి ఇక్కడ ఆగినాడంటే ఇంకెక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే ఇక్కడ దొరికింది అసలు సంతోషం. అది కొద్దిసేపు, ఒక గంట సేపు ఉండి, 10 నిమిషాలు ఉండి, లేకపోతే 10 రోజులు ఉండి, సంవత్సరం ఉండి వెళ్ళిపోయేది కాదు. ఇది జీవితాంతం వరకు ఉంటుంది, జీవిత అంతం తర్వాత కూడా ఉంటుంది. ఇది శాశ్వత కాలం ఉండే జీవం, ప్రేమ, సంతోషం కదండి. ఇది మాత్రం
నిజం. ఈ ఆనందాన్ని మీరు కూడా అనుభవిస్తున్నారా? అనుభవించకపోతే నేను చెప్పేది ఒకటే. క్రీస్తు సిలువలో చూపించిన ఆ గొప్ప త్యాగాన్ని మనము ఒక్కసారి ఆగి అక్కడ పరిశీలించినట్టయితే మనకు ఆ ప్రేమ, ఆ త్యాగం, ఆ ఆనందం అనేది మనకు అర్థమవుతుంది. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందామండి. ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు.